హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి. వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఈవినింగ్ అయితే చాలు నోట్లో ఏదో ఒకటి పడాలన్నమాట. స్నాక్ ఫటాఫట్ ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా సింపుల్గా చేసుకునే స్నాక్ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. ముందుగా దీనికోసం బ్రెడ్ అండి, ఇది ఇంట్లో మామూలుగా మన ఇంట్లో ఉన్న బ్రెడ్ని ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసా. కొంచెం మరి ఫైన్గా పట్టకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇవి ఆనియన్స్ రౌండ్గా రింగ్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కొంచెం లావుగా ఉంచుకునేలా చూసుకోండి. ఇలా ఇవి 2 ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ కావాలి కదా, దానికోసం 1 కప్పు శనగపిండిలో కొంచెం సాల్ట్, అలాగే కారం, దాంతోపాటు కొంచెం చాట్ మసాలా వేసాను, లాస్ట్లో గరం మసాలా ఇవి కూడా వేసి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసాను. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా మనం బజ్జీల మిక్చర్ ఉంటుంది కదా, ఆ విధంగా బ్యాటర్ అనేది కలుపుకోవాలన్నమాట. కొన్ని వాటర్ ఒక్కసారి ఎక్కువ వేయకుండా కొన్ని వేసుకుంటూ కలుపుకోండి. ఇది వరకు మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? కామెంట్ చేయండి. తినని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది, కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. ఇలా నేను కొన్ని వాటర్ వేసుకుంటే ఇలా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, బ్రెడ్ క్రమ్స్, అలాగే ఈ బ్యాటర్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ముందు ఆనియన్స్ని మనం శనగపిండి మిశ్రమం ఉంది కదా, అందులో ఆ బ్యాటర్లో ఒకసారి డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ వేసుకొని దానిపైన ఇలా ఒకసారి కోట్ చేసుకోండి. చూసారా, పైన మంచిగా ఆ తడికి బ్రెడ్ క్రమ్స్ అనేది బాగా పట్టించండి. బ్రెడ్ క్రమ్స్ కొంచెం ముక్కలుగా ఉండేలా చూసుకోండి, మరీ ఫైన్గా చేయకండి. అప్పుడు తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం చేసుకున్నవన్నీ ఆనియన్స్ని ముందుగా శనగపిండి బ్యాటర్లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ని అంటించండి. ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కదా మనకి నల్లగా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ హీట్ ఉండొద్దు, ఆనియన్ కూడా ఎక్కువ టైం పట్టదు, ఆయిల్ హీట్కి అది మెత్తగా అయిపోతుంది. కాబట్టి మీడియం హీట్ మీద చక్కగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఆయిల్ అస్సలు లాగదండి, కంగారు పడకుండా ఫ్లేమ్ అనేది చిన్నగా ఉండేలా చూసుకోండి. అంతే అండి, ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా చాలా క్రంచీగా ఉంటాయి. లోపల ఆనియన్ కుక్ అయ్యి చాలా స్మూత్గా పైన క్రంచీగా భలే టేస్ట్ ఉంటాయండి. ఇవి టమాటా కెచప్తో పెట్టుకొని తిన టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్కసారి ఇవి టేస్ట్ చూపించారంటే మళ్ళీ తింటారు అంటారు, అంత బాగుంటాయి అన్నమాట. ఒక్కసారి ఈ టేస్ట్కి అలవాటు పడ్డారనుకోండి, మిమ్మల్ని డైలీ ఇదే స్నాక్ చేయమని అడుగుతారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.